హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. అతనితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్, ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ పైల్స్. అసలు పైల్స్ అంటే ఏంటి, అసలు పైల్స్ ఉంది అని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ హోమియోపతిలో మనకి పైల్స్ కి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్? రైట్. సో పైల్స్ అంటే ఏంటండి, మనకు ఏ బాడీలో పార్ట్ అన్నా తీసుకోండి, మనకు ఆర్టీరియల్ సప్లై ఉంటుంది. అంటే ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని మనం ఆ పార్ట్కి ఇవ్వాలి. ఒక్కసారి మనం ఆ పార్ట్ ఆక్సిజన్ యూజ్ చేసుకున్న తర్వాత ఆక్సిజన్ని అంటే ఆక్సిజన్ పోయిన బ్లడ్ని మళ్ళీ ఆక్సిజనేట్ చేయాలి. దాన్ని వీన్స్ అంటారు అనమాట. అంటే ఒక పార్ట్కి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని సప్లై చేసే పైప్స్ని మనం ఆర్టరీస్ అంటాము. ఒక్కసారి ఆక్సిజన్ యూజ్ చేసుకున్న తర్వాత మనం వచ్చే బ్లడ్ని, అక్కడి నుంచి బ్లడ్ని తీసేదాన్ని వీన్స్ అంటాం అనమాట. ప్రతి ఒక్క పార్ట్కి మనకు ఆర్టరీస్, వీన్స్ అని ఉంటాయి. అదేవిధంగా మనకు యానల్ కెనాల్ అంటే మనము మోషన్ పోయే ఏరియాలో కూడా మనకు బ్లడ్ అనేది అవసరం. సో అక్కడ ఆర్టరీస్ సప్లై, వీనస్ డ్రైనేజ్ రెండు ఉంటాయన్నమాట. అక్కడ ఏమవుతుందంటే మనకు ఈ వీన్స్ అంటాం కదా, ఏవైతే డీఆక్సిజనేట్ బ్లడ్ని అక్కడి నుంచి బయటికి తీసుకొని వెళ్తాయో, ఇక్కడ ఏమవుతుందంటే ఇవి ఎన్లార్జ్ అవుతాయి అన్నమాట. కావాల్సిన దానికంటే ఎక్కువ సైజులో ఎన్లార్జ్ అవుతాయి. దాన్ని మనం పైల్స్ అంటాం. సో యానల్ కెనాల్లో మనకు 2 టైప్స్ ఆఫ్ పైల్స్ వస్తాయన్నమాట. ఒకటేంటంటే ఇంటర్నల్ పైల్స్ అంటాం, ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. మనం యానల్ కెనాల్ ఉంది కదా, దాంట్లో ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అనమాట. లోపల సైడ్ గాన మనకు వీన్స్ గాన ఎన్లార్జ్ అయితే దాన్ని ఇంటర్నల్ పైల్స్ అంటాం అనమాట. బయట సైడ్ గాన ఎన్లార్జ్ అయితే దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం అనమాట. మనకు 2 రకాల పైల్స్ ఉంటాయి. సో మీరు అడిగినట్లు ఎలా ఐడెంటిఫై చేయాలి పైల్స్ అంటే, పెయిన్‌లెస్‌గా ఉందనుకోండి మీకు, అది ఇంటర్నల్ పైల్స్. ఎప్పుడైతే పెయిన్‌ఫుల్‌గా ఉన్నాయో దానికి ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం అనమాట. ఎందుకంటే యానల్ కెనాల్‌లో లోపల పార్ట్‌లో మనకు నర్వ్ సప్లై అనేది ఉండదు. ఔటర్ పార్ట్‌లో మాత్రం నర్వ్ సప్లై అనేది ఉంటుంది. ఎక్కడైతే ఔటర్ పార్ట్‌లో వస్తుందో దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం అనమాట. దీంట్లో మనం మెయిన్‌గా చూసే ప్రాబ్లమ్ ఏంటంటే, పైల్స్ వస్తాయి. మనకు పైల్స్‌లో డిగ్రీస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ డిగ్రీ పైల్స్, సెకండ్ డిగ్రీ పైల్స్, థర్డ్ డిగ్రీ పైల్స్, ఫోర్త్ డిగ్రీ పైల్స్. ఫస్ట్ డిగ్రీ పైల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సిమ్టమ్స్ తెలియదు. సెకండ్ డిగ్రీ పైల్స్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ తెలుస్తాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అలోపతి డాక్టర్ దగ్గరికి, లేకపోతే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాము, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము, వెస్ట్రన్ మెడిసిన్ అంటాము. ఇదేంటంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కానీ, ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ, ఒక జనరల్ సర్జన్ దగ్గరికి కానీ వెళ్తారన్నమాట. వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇక్కడ ఏముంటాయి వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఏంటంటే, ఎయిదర్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తుంది, పెయిన్ కంట్రోల్ చేస్తుంది, కానీ పైల్స్ అనేది కంట్రోల్ చేయదనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే పెయిన్ వచ్చినప్పుడు అంతా ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, నార్మల్గా ఉంటారు. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని సర్జరీ చేసి తీసేస్తారు. సర్జరీ ఆప్షన్ తప్ప అలోపతిలో వేరే లేదు. హోమియోపతిలో మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉన్న, సెకండ్ స్టేజ్లో ఉన్న, హై ఛాన్స్ దట్ మళ్ళీ కంప్లీట్గా క్యూర్ అవుతుందన్నమాట. థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీలో, థర్డ్ డిగ్రీలో ఉంటే 50% ఛాన్స్ ఉంటుంది మనకు. అంటే 50% మీరు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది, 50% హోమియోపతి ట్రీట్మెంట్తో తగ్గించుకోవచ్చు. అదే ఫోర్త్ డిగ్రీకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే హోమియోపతితో తగ్గించుకోవడం కష్టమవుతుంది. మోస్ట్లీ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి హోమియోపతితో తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే అలోపతిలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మెయిన్గా మళ్ళీ రికరింగ్, ఒకసారి మీకు పైల్స్ వచ్చింది, కొంతసేపు ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఆగిపోతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇట్లా కాకుండా ఈ సైకిల్ని పర్మనెంట్గా బ్రేక్ చేయాలంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి పైల్స్ని కంప్లీట్గా క్యూర్ చేయడానికి. సో మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి, ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము పైల్స్ని క్యూర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకా సిమ్టమ్స్కి వచ్చేటప్పటికి ఇంటర్నల్ పైల్స్కి, ఎక్స్టర్నల్ పైల్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్నల్ పైల్స్లో పెయిన్ ఉండదు, ఎక్స్టర్నల్ పైల్స్లో పెయిన్ ఉంటుంది. అదేవిధంగా బ్లీడింగ్ అనమాట, హాల్ మార్క్. బ్లీడింగ్ ఎలా ఉంటుందంటే బ్లీడింగ్ కూడా స్పెసిఫిక్ బ్లీడింగ్ ఉంటుంది. నార్మల్గా పైల్స్లో ఏమవుతుందంటే మోషన్ పాస్ చేసిన తర్వాత వీళ్ళకి డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ పడుతుందన్నమాట. మోషన్ పాస్ అయిపోయింది, తర్వాత చిన్న డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ పడిందంటే మోస్ట్లీ ఇది పైల్స్ అనమాట. ఈ పైల్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? ఒకవేళ నెగ్లెక్ట్ చేశారనుకో అంతకన్నా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా సార్? పైల్స్ ఉన్న వాళ్ళు మెయిన్గా తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే వీళ్ళు మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఫైబరస్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే మీ మోషన్ అనేది స్మూత్గా వచ్చి, ఎప్పుడు గట్టిగా కాకుండా మీకు ఇంటర్నల్ యానల్ కెనాల్ ఏదైతే ఉందో దానిపైన ప్రెషర్ పడి పైల్స్ ఎక్కువ కాకుండా చూస్తుంది. దాంతోపాటు మంచిగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి.
వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా కోకోనట్ వాటర్ కానీ జ్యూసులు సజెస్ట్ చేయడం, జ్యూసుల వల్ల చాలా వేరే నష్టాలు ఉన్నాయి కాబట్టి జ్యూసులు సజెస్ట్ చేయడం అనమాట. మంచి ఫైబర్ తీసుకోండి, మంచిగా వాటర్ తీసుకోండి. ఈ 2 చేస్తే మీకు పైల్స్ అనేవి బాగా తగ్గుతాయి. ఓకే. స్మూతీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే బెటర్ రైట్. సార్? యా. స్టూల్ అనేది మన మోషన్ అనేది స్మూత్గా రావాలన్నమాట. ఓకే. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అదేవిధంగా చాలా కొంతమంది విమెన్లో కూడా వస్తున్నారు. అవును. విమెన్లో ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో లేకపోతే వాళ్ళు ఏదన్నా ట్యూమర్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ విమెన్లో కూడా చాలా ఓకే. ఎక్కువగా బట్ చూస్తుంటారు ఉమెన్ అన్నమాట. చాలా మంది అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు చెప్పడానికి. ఒకవేళ డాక్టర్ దగ్గరికెళ్ళి చూపించుకోవాలన్నా సరే. అలాంటి వాళ్ళకి హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్ ఉంది అంటారు. రైట్. యా. యెస్. బేసిక్‌గా విమెన్ అంటే అండి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు సిగ్గుపడకూడదు. ఎందుకు అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫస్ట్ టైం మెడికల్ కాలేజ్‌కి వెళ్ళాననమాట. మెడికల్ కాలేజ్ అంటే ఆ టైంలో ర్యాగింగ్ ఉండేది. కంపల్సరీ ర్యాగింగ్ చేసేవాళ్ళు. ర్యాగింగ్ చేసే ముందు సీనియర్స్ ఏం చేస్తారంటే అంటే కాలేజ్‌లో ఎంటర్ అయిన వెంటనే ఒక సీనియర్‌ని కలిస్తే వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే ఒక ఆచారం ఉంటుందన్నమాట మెడికల్ కాలేజెస్‌లో. ఫస్ట్ వాళ్ళు ఓత్ ఇస్తారనమాట. అంటే అన్‌అఫిషియల్‌గా అంటే కామెడీగా అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే నీకు వచ్చిన పేషెంట్‌ని నీ తల్లి గాని, చెల్లి గాని చూడాలి అని ఫస్ట్ ఓత్ తీసుకొని ఆ తర్వాత ర్యాగింగ్ చేస్తారనమాట. అందుకే పేషెంట్స్ అనేవాళ్ళు డాక్టర్ దగ్గర ఒక ఫాదర్‌కో లేకపోతే తమ్ముడికో, అన్నకో ఎలా చెప్తారో అలానే చెప్పాలనేది వాళ్ళు ఫస్ట్ ఇచ్చే మెసేజ్ అనమాట. దాని తర్వాతనే ఇంకా మెడికల్ కాలేజ్‌లో ఉన్న ఓకే. ర్యాగింగ్ గాని ఏదన్నా స్టార్ట్ చేయాలి. సో, లేడీస్ గాని ఎవరన్నా గాని డాక్టర్‌తో కంపల్సరీ ఓపెన్‌గా మాట్లాడాలి. ఓపెన్‌గా మాట్లాడితే మీకు మంచిది, డాక్టర్‌కి కూడా మంచిదన్నమాట. ఓపెన్ గా మాట్లాడితేనే ప్రాబ్లమ్ ఏంటో అనేది తెలుస్తది రైట్. కదా యాహ్! డాక్టర్‌కి యాహ్! కూడా. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. థాంక్ యూ సో థాంక్స్ అండి. మచ్. యాహ్!